కాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. మీటింగ్ కు మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షులు, జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కీలక భేటీ జరగబోతుంది. భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, దీపిక, మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం జరగనుంది. మార్చి నాటికి ముగియనున్నటువంటి అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎన్నికపై సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి జిల్లా ముఖ్య నేతలు, దాంతోపాటుగా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లా నేతలంతా కూడా మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్కు రానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీకి సంబంధించిన దానిపై కూడా కొంత ఇప్పటికీ సందిగ్ధం ఉంది. వేరే అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలి, దాంతోపాటుగా ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. ఇప్పటికీ ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. మరొకవైపు పెద్ద ఎత్తున 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా ఉంటారు. పెద్ద ప్రోటోకాల్, ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలని చెప్పి పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఒక 2 లేదా 3 అభ్యర్థులకు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా 1-2 పేర్లు రిఫర్ చేయడం జరిగింది. దానిపై ఈ సమావేశంలో చర్చించిన తర్వాత అభ్యర్థి ప్రకటనకు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చే నెల మొదటి వారంలో ఉంటుందని పెద్ద ఎత్తున గాంధీ భవన్లో చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు ఇప్పటికే విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లు కానీ, లేకపోతే మరొకవైపు స్థానికంగా ఆయా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఒకవైపు విద్యార్థులు కానీ, లేకపోతే విద్యార్థులు, మరొకవైపు ఉన్నటువంటి నిరుద్యోగులు, ఈ సమస్యలకు సంబంధించి స్థానికంగా పోరాటం చేస్తున్న వారు కూడా పోటీకి కొంత ఆసక్తి చూపిస్తున్నారు. చూడాలి మరి ఈ సమావేశం తర్వాత అభ్యర్థి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సమావేశం తర్వాత ఇద్దరు లేదా 3తో షార్ట్ లిస్ట్గా ఒక నేమ్ను ఏఐసిసికి పంపే అవకాశం అయితే ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. దీపిక. Right, Prem, thanks for the updates.